చెప్పండి బంజారా పీస్ పండుగ గురించి చెప్పండి. అంటే ఈ తీజ్ పండుగ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాడు మన స్వతంత్రం రాని ముందు అప్పుడు వైశ్యాభావం ప్రభావం వల్ల వరి అనేది లేకపోవడం వల్ల ఆనాడు గోధుమలు ఎంచుకున్నారు. అదే సాంప్రదాయక గోధుమల్ని పండుగ రూపంలో చేస్తున్నాము. ఈ పండుగ కనుమరుగు కాకుండా సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో మా సంఘం ప్రెసిడెంట్ మోతిలాల్ నాయక్ గారు ఈ 10 సంవత్సరాల్లో వివిధ బస్తీల్లో ఇది ఒక్కడే కాదు, సిటీ కాలేజ్ కానీ, పీజీ కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ ప్రతి చోట ఏదో ఒక రూపంలో మా బంజారా సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టడానికి మా సేవలాల్ బంజారా సంఘం అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ గారు కృషి వల్లే ఈరోజు సేవలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో ఈ సింగరేణి కాలనీలో 3000 బుట్టిలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రపంచానికి తెలియాలంటే మా జాతి యొక్క వేష భాష ప్రాంతీయ వాదము ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ఈ దగ్గర 40 లక్షల మంది లంబాడీలకు ఈ మా భాష కనుమరుగైపోతుంది. ఎందుకంటే ఈ ఆధునిక యుగంలో, ఈ మీడియా యుగంలో ప్రతిదీ అమ్మా నాన్న అని పిలవడం వల్ల మా పిల్లలు మా భాష మాట్లాడకపోవడం వల్ల మా సంస్కృతిని కాపాడడానికి మా యొక్క సేవలాల్ బంజారా సంఘం ఈరోజు ఈ విధంగా పెద్ద ప్రయత్నంలో భాగంగానే ఈరోజు సింగరేణి కాలనీలో మా మోతిలాల్ నాయక్ ప్రెసిడెంట్ ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినారు. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ సిటీ కాలేజ్ చేసినాము, పీజీ కాలేజ్ చేసినప్పుడు అక్కడ నిజంగా మేము పండుగ చేసుకోవాలంటే పోలీసు వాళ్ళ ఆంక్షలు ఉండేవి. కనీసము ఎందుకంటే మా పండుగని, మా సంస్కృతి సంప్రదాయాలని మా యొక్క భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ పండుగ యొక్క ఉద్దేశం మేము. సో అంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు ఏం అడగాలనుకుంటున్నారు గవర్నమెంట్ ని, ఏ ప్రతిపాదన పెడతారు? నిజంగా గవర్నమెంట్ కు చిత్తశుద్ధి ఉంటే బోనాలకు 1 నెల రోజుల పాటు ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క ఆదివారం ఎలాగ కేటాయిస్తారో అదేవిధంగా మా తీజ్ పండుగను శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో ఎక్కడైతే తీజ్ పండుగ చేస్తారో జిల్లా స్థాయి కానీ, మండల స్థాయి కానీ, గ్రామ పంచాయతీ స్థాయి కానీ ఆ రోజు అక్కడ వేతనంతో కూడిన హాలిడే ఇవ్వాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. నమస్తే, నా పేరు వినోద్ నాయక్. నేను గిరిజన జన సమితి వ్యవస్థాపక రాష్ట్రాలు పనిచేస్తున్నాను. ఈరోజు మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సింగరేణిలో భారీ ఎత్తున తీజ్ పండుగ ఉత్సవాలు జరుగుతుంది. 9 రోజుల నుంచి రేపు 23 తారీఖు నాడు ఈ నిమజ్జనం ప్రోగ్రాం ఉంది. కాబట్టి మన బంజారా నాయకులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ తీజ్ పండుగ 3000 బుట్టితోటి ఈ తీజ్ పండుగ అతిపెద్ద పండుగ. కాబట్టి ఈ మన మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరుగుతుంది. కాబట్టి మీరందరూ కదిలి రావాలనేసి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జై శివలాల్, జై బంజారా. చెప్పండి బంజారా తీజ్ పండుగ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బంజారా తీజ్ పండుగ గురించి చెప్పాల్సిన అంటే ఇది తరతరాలకి వెళ్ళి వచ్చిన పండుగ. మేమైతే మధ్యలో ఏం సృష్టించలేదు. ఇది తరాల 7 తరాలకి వెళ్ళి, అంటే 7 తరాలని కాదు, 100 సంవత్సరాలకి వెళ్ళి వస్తున్న పండుగనే ఇది. 100 ఇయర్కి వెళ్ళి తరాలకి వెళ్ళి వస్తున్నదే, తాత ముత్తాతలకి వెళ్ళి వస్తున్నదే. ఇప్పుడు మధ్యలో సృష్టించింది ఏంటంటే మధ్యలో కొన్ని జిల్లాలలో ఉండేది, కొన్ని జిల్లాలలో లేకుండేది. కొన్ని జిల్లాలు ఇప్పుడు మంత్రులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు కేవలం మా డ్రెస్ విడిచిపెట్టేసారు, మా భాష విడిచిపెట్టారు. తెలుగు భాష నేర్చుకురు, ఇంగ్లీష్ నేర్చుకురు, చదువు కూడా ఇంగ్లీష్ తెలుగు నేర్చుకురు. కనీసం అప్పుడు చదువు లేకుండా మట్టిలో రాసుకుంటా బతికేటోళ్ళు. అప్పుడు అన్నం లేకుండే, జొన్నలు, సద్దలు, గోధుమలతోటి పండగ చేయడానికంటే అప్పుడు బియ్యం లేకుండే. దానికోసము గోధుమలు పండించి గోధుమలతోటి పూజలు చేస్తే అప్పుడు డాక్టర్లు వైద్యం చేయడానికి లేకుండే, ఎటువంటి సరఫరా లేకుండే. అంటే కనీసం ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే వాళ్ళకు తగిన హాస్పిటల్ కూడా లేకుండే, రోడ్డు సౌకర్యం కూడా లేకుండే. అయితే ఉన్న ముసలోళ్ళు నాటు మందులతోటి వైద్యం చేసేటోళ్ళు. అప్పుడు ఆడపిల్లలు ఉండి మా దగ్గర ఒక కార్బారి అని ఉంటుంది, డావు అని ఉంటారు, నాయక్ అని ఉంటారు. వాళ్ళ దగ్గర పోయి మనం ఉన్న సమస్యలకు మేము ఒక రాయిని పూజిస్తాము, ఇట్లా నిత్యము 9 రోజులు పూజ చేస్తే మన సమస్యలు తీరుతుందని చెప్పి శీతల అనేది ఆడపిల్లలు శీతల పెట్టి శీతలకు పూజ చేసినాక ఈ మొలకలు వేసుకొని ఈ మొలకల దగ్గర ఒక చాప మీద వండుకోరు, ఒక ఎటువంటి కౌసు తినరు, పసుపు తినరు, పాలు తాగరు, కారం తినరు, ఆకుకూరలు, రొట్టెలు దాంతో తిని ఈ పూజలు నిర్మించరు. ఈ పూజలకు బతుకమ్మ పండుగకు కవిత గారు హాలిడేస్ ఇస్తారు, బోనాల పండుగకు హాలిడేస్ ఇస్తారు. కానీ మా పిల్లలు చదువుకుంటారు. కానీ ఇక్కడికి వెళ్ళి సింగరేణికి పోయి ఊర్లలో పండుగ చేయాలంటే హాలిడేస్. మొలకలు వేసే రోజు కావాలి, మళ్ళీ తీసే రోజు. ఈ రోజు గౌరీ పండుగ అంటారు, ఈ రోజు 2 రోజులు చేసేటప్పుడు హాలిడేస్ కావాలి. హాలిడేస్ కావాలంటే ఎగ్జామ్లు ఉంటాయి, పిల్లలు పోలేని పరిస్థితి. అట్లాంటి ఇక్కడ 30 సంవత్సరాలకి వెళ్ళి ఉన్నాం, ఎటువంటి సఫర్ లేదు. 30 సంవత్సరాలకి వెళ్ళి కనీసం తాగడానికి వాటర్ లేదు. గిరిజనులు ఓట్లు మాత్రం కావాలి, కానీ గిరిజనులకు సఫరై చేయడానికి ఏమడు ఆ డ్రమ్ములలో పోసిపోతారు,
ఆ నీళ్ళతోటి తాగుతాం. కాబట్టి మేము ఇంతకుముందు 3 సంవత్సరాలకు ఒకసారి వార్డు వైజ్గా వేసేటోళ్ళు, 9వ వార్డు, 10వ వార్డు, 13వ వార్డు అని వేసేటోళ్ళు. ఇట్లా ఈసారి ఏమనుకున్నా అంటే అట్లా వేయకుండా 3000 బుట్టిలు శివలాల్ బంజారా సంఘం కొర్ర మోతీలాల్ తరపునకెళ్ళి అందరం కలిసి ఏకతాటికి, మనకైతే ఎవరు గుర్తిస్తలేం, మనం చిన్న చిన్న, మనకి ఏ పార్టీ లేదు ఏం లేదు, నన్ను మన శివలాల్ బంజారాకి వెళ్ళి ఉన్నాం, శివలాల్ బంజారాకి వెళ్ళి కొట్లాడుతున్నాం. శివలాల్ బంజారాకి వెళ్ళి ఈ సమస్య, మన సమస్య ఏందో గవర్నమెంట్కి అందాలి, మన తీసి పండుగ కూడా హాలిడేస్ కావాలి, మన పిల్లలు చదువుకోవాలి, మన పిల్లలకు తరతరాలకు తెలవాలి, మన పండుగ ఈడికెళ్ళి ఆగబోద్దని చెప్పేసి ఈ 3000 బుట్టి వేయడానికి అయింది. ఈ 3000 బుట్టిలకు కూడా అన్ని సౌకర్యం మోతీలాలే చూసుకుంటుండు. మాకు పోలీస్ పర్మిషన్ కూడా మంచి సర్టిఫికేట్ తోటి ఇచ్చారు. మేము పిలిచేది మా గిరిజన నాయకులు, ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంపీలు ఉన్నా, కలెక్టర్లు ఉన్నా, ఎస్పీ ఉన్నా, డిఎస్పీ ఉన్నా, ఎవరున్నా ఖచ్చితంగా జాతి రత్నాలు ఈ పండుగకు ఖచ్చితంగా రావాలి, జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ మెసేజ్ ఇస్తున్నామన్న.